మన వైష్ణవ సంప్రదాయం మాది. ఈ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లను ఉన్నారు, హరిజనులు ఉన్నారు, మ్లేచ్చులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలే. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ జ్ఞానపు విలువకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా చక్కగా ఆరాధన చేస్తారు. భగవంతుడి కంటే వాళ్ళకి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ప్రధానంగా మీరు కుల వివక్ష కానీ కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు. మనుషులంతా ఒకటిగానే భావించి చెప్తా ఉంటారు అనేక నో ప్రసంగాలు. నో నో దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. ఎందుకంటే ఒకడికి కార్పెంటరీలో నైపుణ్యం ఉంటుంది, ఒకడికి ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉంటుంది, ఒకడికి వంట చేయడంలో నైపుణ్యం ఉంటుంది. ఈ నైపుణ్యాలన్నీ పనికిరావు, తీసేయండి. ఏదో ఫోటోగ్రఫీ చేసే నైపుణ్యం ఉండేవాడిని తీసుకెళ్ళి వంటలో పెట్టండి, వంట చేసేవాడిని తీసుకెళ్ళి అది ఇంకో అగ్రికల్చర్లో పెట్టండి అన్నారనుకోండి, యు ఆర్ స్పాయిలింగ్ ద స్ట్రక్చర్, ఇజంట్ ఇట్? ఏది చేసే నైపుణ్యం ఉన్నవాడిలో దాన్ని పెంచాలి. చాలా గొప్పగా చెప్పారు. దానిని సవ్యంగా ఉండేట్టు చేయాలి, దుర్వినియోగం కాకుండా చేయాలి. దాంట్లో ఉండేటువంటి మెళుకువలు బాగా జాగ్రత్తగా నేర్వగలిగేట్టుగా వాడిని నేర్పించాలి. దట్ ఈజ్ కుల వ్యవస్థ. ఇది కుల వ్యవస్థ తప్ప అంటాం అప్పుడు దాన్ని? లేదు అన్ని సమానం అంటామా? కానీ గురుగారు రోజు రోజుకి చూసినట్లయితే రాజకీయపు వ్యవస్థ వల్ల ఇది దుర్వినియోగం అవుతుంది. కరెక్ట్ గురుగారు. రాజకీయాలు కూడా కులాన్ని బట్టి నాయకుని బట్టి ఎంచుకోవడం జరుగుతా ఉంది. నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమని ఇవి సమాజంలో చెడ్డదారి పట్టాయి. అవి చెడ్డవి కావు, వాటిని తప్పుదారి పట్టించారు. వాటిని నిజానికి బ్రిటిష్ వాడు రాకముందు కులాలు ఉన్నాయి, ఎవరు కొట్టుకోలా, అణుచుకునే ప్రయత్నం చేయలే, రిజర్వేషన్స్ కోసం ఎవరు పాకులాడలే. అందరూ సుఖంగా ఉన్నారు, కష్టసుఖాలు పంచుకున్నారు. విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఏ కులం వాడు, ఏ వర్గం వాడు, వర్ణం వాడు అయినా ఏదో బాబాయ్, మామయ్య, ఏదో అత్తయ్య, పిన్ని, అక్కయ్య, ఇలాంటి వ్యవహారాలతో, బంధుత్వాలతోటి ఒకళ్ళతో కలిసిమెలిసి జీవించేవారు. గురుగారు ఈ రోజుల్లో కానీ కొట్టుకోలేదు ఎప్పుడు, ఒకళ్ళనొకడు అణుచుకునే ప్రయత్నం చేయలే. అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు కూడా. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వచ్చినటువంటి దురాక్రమణ ఇది. మరి ఈ రోజులో కులాన్ని బట్టి నాయకుడిని ఎంచుకుంటున్నారు, ఆ కులం నాయకుడిని ఎంచుకుంటున్నారు. రోజు రోజుకి కులం ఎక్కువ అవుతుందో. చెడు ఎక్కడొచ్చిందంటే, మేము అందరినీ సమానంగా చూస్తాం కనుక అన్ని కులాల్లోంచి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటాం, అన్ని ఊళ్ళల్లోంచి ఒక్కొక్క వ్యక్తిని ఎత్తుకుంటాం. అంటే నీకు ఊరు కులం ఇంపార్టెంటా, మనిషిలో యోగ్యత ఇంపార్టెంటా? ఆ ఊళ్ళోంచి నువ్వు ఆ కులంలోంచి ఒక మనిషిని ఎత్తుకున్నావు, వాడికి దాంట్లో ఏ రకమైనటువంటి ఆ అనుభవం లేదు, వాడికి ప్రవేశం లేదు, వాడికి జిజ్ఞాస లేదు. వాడిని పట్టుకొచ్చి నువ్వు దాంట్లో పెడితే దాన్ని వాడు నాశనం చేయడు. మనిషికి వర్ణాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఊరిని బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు మనం చేయాల్సింది. వాడిలో ఉండే యోగ్యతని బట్టి ఇచ్చి వాడికి ఆ పని చెబితే వాడు, ఇప్పుడు రైల్వే మినిస్టర్గా ఒక వ్యక్తిని పెడితే రైల్వేస్ని ఇంప్రూవ్ చేయాలని అనిపిస్తే వాడు చేస్తాడు. టెలికామ్కి ఒకరిని మినిస్టర్గా పెడితే దాన్ని ఇంప్రూవ్ చేయాలని అనిపిస్తే వాడు దాంట్లో యోగ్యుడు అవుతాడు తప్ప, ఈ కులం వాడు దాంట్లో పెట్టాలని పెడితే డూ యూ థింక్ దట్ ఇట్ ఇంప్రూవ్స్? నో. అసలు రాజకీయ నాయకులు అవలంబించినటువంటి ఈ పద్ధతే తప్పు పద్ధతి. అది సమాజపు ప్రగతికి అది ఎప్పుడు సరైనటువంటి బాట కాదు. గురుగారు, భారతదేశం అంటేనే ఒక మేధస్సు కానీ లేకపోతే మేధాశక్తికి ఒక పెద్ద సంపద అంటారు. అలాంటిది వేదం అనేది మరీ ప్రాముఖ్యంగా చూస్తుంటాము. ఈ రోజులలో వేదం గురించి యంగ్స్టర్స్కి కానీ లేక ఈ ఆధునికత వచ్చిన తర్వాత వేదాన్ని పట్టించాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, దాని గురించి ఉన్న లాభాలు కానీ వీటి గురించి పెద్దగా యంగ్స్టర్స్కి తెలియదు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కృంగిపోతూ ఉంటారు. వేదం గురించి కానీ వేదంలో ఉన్నటువంటి లాభాల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు స్వామి? దీన్ని నాశనం చేసింది ప్రభుత్వ వ్యవస్థ. ఏదైనా ఒక విద్య రావాలి అని అంటే విద్యా విధానంలో అది చేరాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు అయ్యేదాకా భారతీయ విద్య అనేదాన్ని కనిపించనివ్వకూడదు అని మినిస్టర్లే వచ్చారు కేంద్రంలో. వాళ్ళే విద్యా విధానాన్ని రూపొందించారు.
వాళ్ళే అన్ని మూలల దాకా కూడా దాన్ని ఇంపోజ్ చేసి నడిపించారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కదా భారతీయ విద్య అనేది మనకి పైకి రావాలని కృషి ప్రారంభించింది. ఎవడు చేశాడు అంతకుముందు దాన్ని? దీన్ని ఉండాలి అనేటువంటి అసలు దృష్టి ఎవడికి ఉంది? సో విద్యా విధానంలో చోటు దాన్ని కల్పించినప్పుడు దాని మీద ఎవడు దృష్టి పెడతాడు? ఎవడు చదువుతాడు? చదివితే ఉపయోగం ఏమిటి? మార్కులు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? వ్యాపారాలు సాగుతాయా? అంచేత ఎవడు దాన్ని చదవాలా? వాళ్ళు చదవలేదు కనుక అది పోలే. చదవడానికి కొంతమంది బాధ్యత తీసుకుని వాడి కష్టమో నష్టమో అడుక్కుంటూనో తింటూనో తినకపోయో చదివేవాళ్ళు చదువుతున్నారు, దాన్ని కాపాడేవాళ్ళు కాపాడుతున్నారు. కానీ బహుళ సమాజానికి అందించడానికి వీలయ్యేటట్లుగా దాని విద్యా విధానంలోకి చేరనివ్వకుండా దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. ఇతర భాషలు చదివేవాడికి ప్రోత్సాహకంగా పైసలు ఇచ్చి వాడికి స్టైపెండ్స్ ఇచ్చి సంస్థలు కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు వేదము సంస్కృతము అనేటప్పటికీ ఇది రిలీజియస్ కనుక ఇది ఉండడానికి వీల్లేదని స్కూళ్ళలోంచి సంస్కృత భాషను కూడా పూర్తిగా తొలగించేసేటటువంటి స్థితి కదా ఏర్పడింది. ఇక వేదం సంగతి దేవుడు ఎరుగు. అందుచేత ఇది అందకపోవడానికి కారణం సమాజం కాదు, అందకపోవడానికి ప్రభుత్వమైనటువంటి ప్రబలమైనటువంటి కారణం, దీనికి వినాశకారి అయినటువంటిది ప్రభుత్వాలే.